ఈరోజు మీకు ఏసీ గ్యాస్ ఎందుకు పోతుంది, ఎలా పోతుంది, పోతున్నప్పుడు అలా మనం ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలన్నది మీకు చెప్తాను నేను. అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇది లాయిడ్ ఏసీ, మన ఇంట్లో ఏసీ. మీ అందరికీ గ్యాస్ ఛార్జింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ఆ దేవుడు నా ఏసీ గ్యాస్ తీస్తాడు. నాదే కాదండి, చాలామంది ఏసీలు గ్యాస్లు పోయినాయి ఆ రోజు. వచ్చిన గాలి మరి మామూలు గాలి రాలేదు, చాలా గట్టిగా గాలి వేసింది ఆ రోజు. మన ఏసీ పైపులు ఇలా కింద నుంచి పైకి రావడం వల్ల పైపులకు సపోర్ట్ ఏం లేదు. క్లాంపులు వేసినా సరిపోదును, కానీ నేను క్లాంపులు కూడా లేదు. బద్ధకం, మనకి మామూలు బద్ధకం కాదు మరి. అదే కస్టమర్లకి అయితే మామూలుగా కాదు, పడి చేసేస్తాం. అండ్ మీరు ఇక్కడ సరిగ్గా చూస్తే ఇక్కడ షాంపూ వాటర్ వేసాను కదా, ఈ ఫోమ్లో కనబడుతుంది చూడండి, మీకు బెలూన్స్ వస్తున్నాయి చూసారా, అలా ఉంటే లీక్ అవుతున్నమాట. మీ ఇంట్లో వేసి ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయినప్పుడు ఇలాగ కొంచెం సోప్ వాటర్ వేసుకొని చూస్తే తెలుస్తుంది. అంటే స్టార్టింగ్లోనే తెలుస్తుంది. బిగించిన 2-3 రోజులు ఏమన్నా లీక్ అవుతున్నా, లేదా పైపులు వెనకాల మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది, ఇంకా కూలింగ్ అప్పుడు చెక్ చేస్తే తెలుస్తుంది. అది ఆ నట్ల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది లీక్. ఒక్కోసారి కాయిల్ లీకులు గట్ట వస్తుంటాయి, అలాంటి టైంలో తెలియదు. అండ్ గ్యాస్ ఫుల్గా పోయినా సరే తెలియదు. అండ్ ఇది చూసారు కదా, ఫ్లేరింగ్ పోయింది. ఇప్పుడు నేను పైప్ కట్టర్ తీసుకొని 1/4 పైపు పోయిన ఫ్లేరింగ్ కట్ చేసేస్తున్నాను. ఎందుకు కట్ చేస్తున్నానంటే అలా కట్ చేయకుండా మళ్ళీ మామూలుగా వేస్తే మళ్ళీ గ్యాస్ పోద్ది. కంపల్సరీ ఫ్లేరింగ్ పోయినప్పుడు ఫ్లేరింగ్ వేసుకోవాలి. అండ్ ఫ్లేరింగ్ వేయాలంటే కంపల్సరీ ఫ్లేరింగ్ కిట్ ఉండాలి. ఫ్లేరింగ్ కిట్ అంటే ఇదే, ఇది లేకుండా వేయడం మాత్రం అస్సలు అవ్వదు, కంపల్సరీ ఇది ఉండాల్సిందే. అండ్ ఒకసారి నేను ఒక కంప్లైంట్కి వెళ్ళినప్పుడు ఏసీ కూలింగ్ రావట్లేదు, చెక్ చేయమంటే కస్టమర్ చెక్ చేశాను, గ్యాస్ లేదు మేడం ఇందులో అంటే, మొన్న ఎక్కిచ్చారేమో, 4 రోజులు కూడా అవుతుందని చెప్పారు కస్టమర్. ఏంటని చెప్పి 1/4 పైప్ ఇప్పి చూస్తే 1/4 కాడ వల్ల ఫ్లేరింగ్ వేయలేదు. వచ్చిన ఆయన ఎలక్ట్రిషియన్ ఎవరో, ఇంతకుముందు ఎలక్ట్రికల్ వర్క్లు కట్ చేసే ఆయన అంట. ఏదో కొద్ది తెలుస్తుంది కదా, ఏదో ట్రై చేసాడు పాపం. పని అవ్వదు అసలు. కంపల్సరీ ఫ్లేరింగ్ కిట్ ఉండాలి. ఫ్లేరింగ్ కిట్ లేకుండా టెక్నీషియన్ ఎవరు చేయరు అసలు. తెలియని కొత్తగా లర్నర్లు లాంటి వాళ్ళు ఏంటంటే ఏదో టచ్ చేయొచ్చు కదా అనుకుంటారు, కానీ అవ్వదు అలాంటివి అసలు. అండ్ చూసారా, అంత హైట్లో ఉన్నాను. ఇది 3వ ఫ్లోరు, పట్టుకోవడం కనీసం సపోర్ట్ కూడా ఏం లేదు. ఇంకా కింద పైన వేస్తాను ఫ్లేరింగ్, కింద కూడా ఒకసారి చెక్ చేద్దామని వచ్చాను. ఇది బాగోలేదు, సరే ఇది కూడా వేసేద్దామని చెప్పి ఇది కూడా ఇంకా ఓపెన్ చేశాను. అండ్ దీని ఫ్లేరింగ్ కూడా అస్సలు బాగోలేదు. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను. దీని ఫ్లేరింగ్ అయితే జస్ట్ ఇలా పట్టుకుంటూ కూడా వచ్చేసింది చేతికి. ఎడ్జ్ ఉంది కదా కాపర్ది, దాని మీదే మొత్తం గ్యాస్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. అండ్ పైప్ కట్టర్ తీసుకొని యాస్టేజ్ ఇందాకలాగే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఎక్కువ కట్ చేసుకున్న పైప్ అందదు, అటు చిన్న ముక్క కట్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ మనం కట్ చేసింది కానీ ఒకవేళ లెవెల్గా కట్ రాలేదంటే కంపల్సరీ ఫైల్ కొట్టాలి. కానీ మనం కట్టగానే వస్తుంది కాబట్టి ఫైల్తో పని లేదు కొద్దిగా. అండ్ ఫ్లేరింగ్ వేయడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. సరిగ్గా నుంచోడానికి లేకపోవడం వల్ల కుదరలేదు. పక్కన ఉన్న బిల్డింగ్ కొంచెం దగ్గరగా ఉన్న బాగుంది అనిపించింది, మరీ దూరంగా ఉంది. అండ్ ఫ్లేరింగ్ అయితే సక్సెస్ఫుల్గా వేస్తాం. ఇప్పుడు టెఫ్లాన్ టైప్ వేసుకుందాం. టెఫ్లాన్ టైప్ ఏంటంటే కంపల్సరీ వేయాలని ఏముండదు, పట్టు కట్టుగా పడితే ఎక్కర్లేదు. అండ్ మ్యాక్సిమం ఇలాంటి ప్లేసులు మళ్ళీ దిగి చేయలేం కాబట్టి టెఫ్లాన్ వేస్తున్నాను ఇక్కడ. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే టెక్నీషియన్ సరిగ్గా ఏసీ బిగించకపోవడం వల్ల గ్యాస్ పోయింది మాది అని అనుకుంటారు. అది మాత్రం 99% కరెక్ట్ కాదు. ఎందుకంటే టెక్నీషియన్ మీ ఏసీ బిగించి 6 months అవుతుంది, మీ గ్యాస్ పోయింది అంటే మాత్రం టెక్నీషియన్ ఉండదు కంపల్సరీ. అండ్ ఒక 3 months అయింది అయినా సరే టెక్నీషియన్కి ఉండదు. మ్యాక్సిమం ఒక 1 monthకి మించి తక్కువ, ఒక 1 week లోపల పోయిందంటే మాత్రమే అది టెక్నీషియన్ ఫాల్ట్ అవుతుంది. అది కూడా 99% చెప్పలేము, ఎందుకంటే ఫ్లేరింగ్లు బాగుండకపోవచ్చు, లేదైనా వాతావరణం బాగోక ఇలాంటి గాలి ఏమైనా గట్టిగా వచ్చినాయి అనుకో, అలాంటి టైంలో కూడా పోతుంది. అండ్ ఏంటంటే ప్రెజర్తో రన్ అవ్వడం వల్ల గ్యాస్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెషర్ ఎక్కువ వల్ల పైపులు కొద్దిగా మూవ్ అయినా సరే ప్రెషర్కి ఫ్లేరింగ్లు పోతాయి, గ్యాస్ కంపల్సరీ పోతుంది. అందుకే ఏంటంటే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏమైనా ఇల్లు క్లీనింగ్ చేసుకునేటప్పుడు కానీ అలాంటి టైంలో కూడా ఈ పైపులను అస్సలు కదపకూడదు. అసలు మ్యాక్సిమం అట్లా ముట్టుకోకుండా ఉండడం చాలా మంచిది అన్నమాట. అండ్ ఫ్లేరింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను పైకి వస్తాను, వ్యాక్యూమ్ పెట్టాను. వ్యాక్యూమ్ కంపల్సరీ ఏసీ గ్యాస్ ఎక్కించుకున్నప్పుడు వ్యాక్యూమ్ పెట్టించుకోవాలి. వ్యాక్యూమ్ పెట్టకుండా కానీ ఒకవేళ గ్యాస్ ఎక్కిస్తే మాత్రం అది సరిగ్గా కూలింగ్ రాదు ఏసీ. ఎందుకంటే లోపల పైపుల్లో ఎంటీ ఎయిర్ ఉండిపోద్ది. పైపుల్లో ఎప్పుడైతే ఎంటీ ఎయిర్ ఉందో ఆ ఎంటీ ఎయిర్ గ్యాస్ మిక్స్ అయిపోద్ది. మిక్స్ అయ్యి మనకు కూలింగ్ సరిగ్గా రాదు.
వస్తుంది, బట్ అంత ఎక్కువ అనిపించదు మనకి. స్టార్టింగ్ ఏసీ కొన్నప్పుడు వచ్చేంత కూలింగ్ అనిపించదు మనకి. కంపల్సరీ గ్యాస్ ఛార్జింగ్ చేయించుకునేటప్పుడు ఏంటంటే వ్యాక్యూమ్ పెట్టించుకోవాలి. వ్యాక్యూమ్ పెట్టించుకుని ఎక్కించుకున్నాం చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది ఒకవేళ టాప్అప్ గట్టా పడుతుంది ఒకసారి, అలాంటిది అయితే ఇంకా కాదు వ్యాక్యూమ్ పెట్టడానికి. నార్మల్గా అలాగే ఎక్కించాలి, ఇంకా ఎలక్ట్రిక్ గ్యాస్ ఎక్కించుకోవాల్సి వస్తుంది టాప్అప్. ఒక 100 అలా ఉన్నప్పుడు గట్రా 50 అలా 40 అలా టాప్అప్ చేసుకుంటారు. అండ్ మ్యాక్సిమం టాప్అప్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే ఎలా పడితే అలా ఎక్కిస్తే మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది తర్వాత. ఏసీ గ్యాస్ ఛార్జింగ్ చేయడం ఏంటంటే చాలా డేంజర్ అసలు. నార్మల్ పర్సన్స్ ఎవరు అలా ట్రై చేయకూడదు. అలాది ట్రై చేస్తే మాత్రం ఇంకా అయిపోయినట్టే, ఫోటోకి దండ వేసేసుకోవాలి. ఏదో యూట్యూబ్లో వీడియోస్ చూసి చేసేద్దాం గట్రా అనుకుంటే మాత్రం అస్సలు అవ్వదు. ఎందుకంటే గ్యాస్ ఛార్జింగ్ చేసేటప్పుడు టెక్నీషియన్లో చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే గ్యాస్ ఛార్జింగ్ చేసేటప్పుడు దీనికంటూ ఒక గ్యాస్ ఉంటుంది, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క టైప్ గ్యాస్ ఉంటుంది. అండ్ ఇదివరకు బాగా ఓల్డ్ ఏసీలకి అయితే 22 గ్యాస్ ఉండేది. ఆ తర్వాత 410, తర్వాత 32 వచ్చింది. ఇప్పుడు మ్యాక్సిమం 22 అంత డేంజర్ ఉండదు, కానీ 410 కానీ 32 కానీ చాలా డేంజర్ ఉంటాయి అవి. ఆ గ్యాస్ ఎక్కించేటప్పుడు ఏంటంటే చాలామంది 32 ఎక్కించేస్తున్న దాంట్లో 22 గట్రా అలా మిక్స్ చేసినప్పుడు గట్రా తెలియక అలాంటి టైంలో బ్లాస్ట్లు అయిపోతుంటాయి. ఏసీ బ్లాస్ట్ అయిపోద్ది. అండ్ టెక్నీషియన్ అక్కడ పక్కనే ఉంటే టెక్నీషియన్ కూడా అయిపోయినట్టే. ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్ ఎప్పుడు అలా చేసుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఏం జరుగుతుందో. కానీ ఏంటంటే ఇది కొంచెం తెలియక కొత్తగా ట్రై చేసే వాళ్ళు గట్రా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ వల్ల గట్రా అలా పోతుంటాయి ఒక్కోసారి. అండ్ ఇంకో టైంలో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్ అయినా సరే ఒక్కోసారి తెలియదు కదా, ప్రెజర్ వేస్తారు కొంతమంది టెక్నీషియన్లు వెళ్ళి. ఏసీ గ్యాస్ లీక్ ఎక్కడ ఉందో చూద్దాం అని చెప్పి ప్రెజర్ వేసి చెక్ చేద్దాం అని చెప్పి ప్రెజర్ వేస్తారు. తర్వాత అమౌంట్ విషయంలో కస్టమర్కి టెక్నీషియన్కి డిస్కషన్ వచ్చి అక్కడతో ఇంకా వదిలేస్తాడు ఆ టెక్నీషియన్. కస్టమర్కి కూడా అందులో ప్రెజర్ వేసాడు అన్న విషయం కొంతమందికి తెలియదు. మళ్ళీ వాళ్ళు ఏం తెలియకుండా ఇంకో టెక్నీషియన్ చూపించానమ్మా అని వేరే టెక్నీషియన్ చెప్పకుండా ఏమా మాది కూలింగ్ రావట్లేదు ఏసీ ఒకసారి చూడండి అని అంటారు. టెక్నీషియన్ వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే స్విచ్ ఆన్ చేసి చూసుకుంటారు కూలింగ్ అసలు వస్తుందా లేదా అని. అలాంటి టైంలో బ్లాస్ట్ అయిపోద్ది. చాలామంది అలా చనిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే కంపల్సరీ కస్టమర్కి దాని గురించి ఏసీ గురించి ఏం తెలుసో మొత్తం అంతా టెక్నీషియన్కి చెప్పాలి. ఇలా ఇంతకుముందు ఈ టెక్నీషియన్ వచ్చారమ్మా, ఇది చేశారమ్మా అని చెప్తే ఆ ఏసీ గురించి ఫుల్గా ఐడియా వస్తుంది. అండ్ ఇప్పుడు మనమైతే దీనికి ల్యాంప్ వేస్తున్నాం. డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ పెట్టేసుకొని ఒకవేళ ఈసారి మళ్ళీ ఏమైనా పెద్దగా వచ్చినా సరే ఇంకా కదలకుండా క్లాంపులు గట్టిగా పట్టుకుంటే 2 క్లాంపులు వేస్తున్నాను, 2-3 సరిపోద్ది. అలాగా ఏ ఊదు తుఫాన్ లాంటిది వచ్చిందంటే మాత్రం ఇంకేం చేయలేం, ఏసీ ఎగిరిపోద్ది, అన్నీ ఎగిరిపోతాయి. దాని మెయిన్ ఏంటంటే వాతావరణం బాగాలేదు, ఉరుములు పడుతున్నాయి, వర్షం వచ్చేలా ఉందంటే కంపల్సరీ ప్లగ్ తీసేసుకోవాలి. మనం స్టెబిలైజర్ వేయించాం కదా, ఇన్వర్టర్ మోడల్ కదా అని చెప్పి అనుకోకూడదు. కంపల్సరీ ప్లగ్ తీసేసుకోవడం చాలా మంచిది. పూర్వం మన వాళ్ళందరూ లెక్క చేసేవారు, టీవీలకి గట్రా ప్లగ్లు తీసుకునేవారు. అది చాలా మంచిది. వర్షం వచ్చింది, వాతావరణం బాగాలేదంటే కంపల్సరీ ప్లగ్ తీసేయాలి. అండ్ కొంతమంది ఏంటంటే మనం ఏసీ కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు చాలా రాంగ్గా గైడ్ చేస్తున్నారు. ఎలా చెప్తున్నారంటే ఇది ఇన్వర్టర్ మోడల్ ఏసీ, దీనికి అసలు స్టెబిలైజర్ అవసరం లేదు గట్రా అని చెప్తున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. కంపల్సరీ ఇన్వర్టర్ మోడల్కే ఉండాలి స్టెబిలైజర్. కంపల్సరీ ఇన్వర్టర్ మోడల్ స్టెబిలైజర్ వేయించుకోకపోతే మాత్రం బోర్డు కాలిపోద్ది కంపల్సరీ. ఎప్పుడు దిగిన హై వోల్టేజ్ వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే సినిమా. వారంటీ ఉన్నంతసేపు పర్లేదు, కానీ వారంటీ లేకపోతే మాత్రం మనం ఆ బోర్డు 10,000 పెట్టి కొనుక్కోలేం. కాబట్టి కంపల్సరీ స్టెబిలైజర్ వేయించుకోవాలి. అండ్ ఒక చేతితో డ్రిల్లింగ్ మిషన్ పట్టుకొని చేతితో ఫోన్ పట్టుకొని తీయాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మీకు తెలుస్తుంది కదా అని చెప్పి తీస్తున్నాను ఏదోలా కష్టపడి. అండ్ క్లాంప్లు అయితే వేసుకోవాలి. 2 క్లాంప్లు వేసాను, సరిపోద్ది అలాగా కదలకుండా. ఎన్ని రోజులు బీభత్సంగా పనిచేసిన వ్యాక్యూమ్ పంపు సడన్గా నా ఏసీ దగ్గరికి వచ్చేటప్పటికి హ్యాండ్ ఇస్తుంది. అదైతే రివర్స్ అయిపోయింది. దాంట్లో ఆయిల్ గట్ట రివర్స్ వస్తుంది గేజ్లో గట్ట. అందుకని చెప్పి మళ్ళీ వెంటనే నేను ఇంకా ఆఫ్ చేసి ఇంకా మార్నింగ్ మళ్ళీ చీకట్లో ఇంకా కనబడట్లేదని చెప్పి మార్నింగ్ సెట్ చేశాను. మళ్ళీ కంప్రెసర్ గట్ట మా ఫ్రెండ్తో తీసుకొని గేజ్ గట్ట తీసుకున్నాను. మళ్ళీ దాని నిండా నా గేజ్ నిండా మొత్తం ఆయిలే ఉంది. అండ్ ఇది కంప్రెసర్ ఇదేంటంటే మన ఫ్రిడ్జ్కి ఉండే కంప్రెసర్ లాంటిది అనమాట. అంటే మన ఫ్రిడ్జ్కి ఉండే కంప్రెసర్ ఇది. మన
ఫ్రిడ్జ్కి బ్యాక్ సైడ్ కంప్రెసర్ ఉంటుంది కదా, అదే ఇది. దాన్ని మేము ఈ ప్రెషర్ పెట్టడానికి యూజ్ చేసుకుంటుంటాం. ప్రెషర్ పెట్టుకోవచ్చు అండ్ దీంతో వ్యాక్యూమ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ 2 విధాలుగా యూస్ అవుద్ది. బాగుంటుంది ఇది. చాలామందికి టెక్నీషియన్కి ఇది బాగా యూజ్ అవుద్ది. నేనేం చేశానంటే దీనికి ప్రెషర్ వేసేసాను. ఫస్ట్ ప్రెషర్ వేసి ఫ్లష్ అవుట్ కొట్టేశాను. లోపల ఒకవేళ వ్యాక్యూమ్ పంప్లో ఆయిల్ ఉంటుంది అన్నమాట. ఆయిల్ ఏమైనా లోపలికి వెళ్ళిపోయిందేమో అని చెప్పి ఫ్లష్ అవుట్ కూడా కొట్టాను. మ్యాక్సిమం ఏం వెళ్ళలేదు, కొద్దిగా ఉంటే అది కూడా వస్తుంది బయటికి. అండ్ తర్వాత ఇంకా ప్రెషర్ మొత్తం ఇంకా బయటకు వదిలేసిన తర్వాత బయటకు మొత్తం రిలీజ్ చేసుకున్న తర్వాత ఫుల్గా 1 గంట వ్యాక్యూమ్ పెట్టాను. వ్యాక్యూమ్ మాత్రం ఎక్కువసేపు పెడితే బాగుంటుంది. వ్యాక్యూమ్ పెట్టేసి ఇంకా గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్న పాయింట్లు తెలుస్తాయి. అండ్ ఏసీ కొత్తగా కొనుక్కునే వాళ్ళకి అండ్ ఏసీ ఉన్న వాళ్ళకి బాగా యూస్ అవుతుంది ఇది. ఇందులో నేను చెప్పిన పాయింట్స్ కొన్ని పాటించారంటే బాగా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. ఏసీ అందుకు ముందు కంప్లైంట్లు రాకుండా ఉంటాయని, కంప్లైంట్ వచ్చినప్పుడు చూడడం కూడా అర్థమవుతుంది కొన్ని. అండ్ గ్యాస్ ఛార్జింగ్ అయితే చేస్తున్నాను ఇంకా. అండ్ ఇంకో విషయం ఏంటంటే కంపల్సరీ మనకి ఏదైనా వర్క్ ఫుల్గా తెలిస్తేనే చేయాలి. తెలియకుండా మాత్రం అస్సలు దాంట్లో మనం వెళ్ళట్టకూడదు. పెట్టామంటే మాత్రం తర్వాత చాలా డేంజర్గా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రీషియన్స్ అయినా ఎవరైనా సరే ఏంటంటే గ్యాస్ ఛార్జింగ్ చేసేటప్పుడు పూర్తిగా తెలిస్తేనే చేయండి. తెలియకుండా మాత్రం అస్సలు ట్రై చేయకండి. ట్రై చేస్తే మాత్రం తర్వాత డబుల్ విషయం పక్కన పెడితే మన ప్రాణాలు పోతాయి ఫస్ట్. అది మాత్రం జాగ్రత్త. ఎవరికైనా చెప్పేది ఇదే. అండ్ గ్యాస్ ఎక్కిస్తాం. లీక్ అవుతుందో లేదో చెక్ చేశాను. చిన్న లీక్ కూడా లేదు. చూడండి, అసలు బబుల్స్ లేవు. సూపర్ బాగుంది. బాయ్ బాయ్.